హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ట్రిప్లో డే 3. ఇవాళ వచ్చేసి ప్యారడైస్ పార్క్ అనేసి అని ఇక్కడ మా అకామిడేషన్ నుంచి దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇక్కడ మా అకామిడేషన్ నుంచి దగ్గర ఒక 10 to 15 minutes వాక్లోనే ఉందన్నమాట. సో చాలా దగ్గర ఉంది. ఆల్రెడీ 2 days తిరిగి అలసిపోయాం కాబట్టి ఇవాళ లాంగ్ ఏం ప్లాన్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న వాటికి కూడా వెళ్ళాలి కాబట్టి సో ఇంకా దగ్గరలో ఉన్న వాటికే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 10-15 minutesలోనే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాం. చూడండి, చాలా 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 బాగుంది ఆ పార్క్లో. లైక్ బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో నేను బేసిక్గా ఈ వీడియోస్లో ఏంటి అంటే కాన్వెల్స్కి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ప్లేసెస్ని, అదేవిధంగా ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా చూసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అని దాని గురించి అనమాట క్లియర్గా ఎవ్రీ వీడియోలో నేను చెప్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి చాలా దగ్గర మేమున్న తీసుకున్న అకామిడేషన్ నుంచి జస్ట్ 10-15 minutes వాక్. సో అలాగా మీరు తీసుకున్న అకామిడేషన్ నుంచి మీకు ఎంత డిస్టెన్స్ ఉందనేది ముందుగా చూసుకోండి. ఇక్కడ క్యాబ్స్కి కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే ఊబర్, బోల్ట్ అవేమి వర్క్ అవ్వవు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి బర్డ్స్ వాటిని హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇవంతా కూడాను అంటే న్యాచురల్ గా లైక్ హ్యాండ్ తో పెయింట్ చేశారనమాట. సో చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అంతా కూడా. అండ్ ఇవి వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ లాగా అందులో పెట్టారనమాట డిస్ప్లేకి, సో చూడడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మేము వెళ్ళిన రోజు అది వెళ్ళిన టయానికి బర్డ్స్ లైక్ షో అయితే ఉందన్నమాట. లైక్ ఎవ్రీడే ఉంటుంది, బట్ మేము వెళ్ళిన టైంకి అదే విధంగా కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ కొన్ని బర్డ్స్ ని వీటిని మనకి ఇలాగా ఫ్లై అక్కడ నుంచి ఇంకొక పక్కకి ఇంకొక ఇదిలా ఉంటది, దాని మీదకి ఎగురుతూ ఉంటది అనమాట. అండ్ అదే విధంగా ఈ బర్డ్ గురించి ఈ పర్సన్ he has got those lovely bright colours because he has got colour vision. Now, Angelo eating those snakes again, going back to his hunting. Most of those snakes that he is hunting out in Africa usually are quite venomous. Now, usually the more venomous the snake, usually the more colourful it is. He needs to know how careful he has got to be with that venomous snake. Because if a snake gets a bite into him, he gets really clever for these guys, and it means then that they are very successful hunters. It means with Andros here as well, it means that he's quite happy hanging around with us, because me and Archie, we class as his pack. He's hanging around with us, he's getting food. Technically we're sharing it, although I'm not eating any of it. I don't fancy steak, raw steak. There's about 16 other different species of vulture. Every single one of them are doing really poor. Now, the reason why the vultures are doing so poor is there's actually a couple of reasons. The very first one was down to veterinary treatment out in places like Africa and India. There was a chemical that was being used as an anti-inflammatory called diclofenac, and some of you guys might have actually used. ఇప్పుడు వచ్చిన బర్డ్ వచ్చేసి లైక్ మనం గరుడ పక్షి అంటాం కదా, సో అలాంటి పక్షి అనమాట. అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది ఈగలు అయితే. అండ్ ఇది ఫుల్లీ ట్రైన్డ్ కాదంట. సో ఆ బ్లాక్ వచ్చేసి ఫుల్లీ ట్రైన్డ్, బట్ ఇది చాలా పెద్దది. ఆ బ్లాక్ దానికంటే కూడా చాలా పెద్దదిగా ఉంటుంది సైజ్ లోను. అండ్ అసలు ఆ ఫేస్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఫొటోస్ అయితే ఎంత బాగా స్టిల్ ఇస్తుందంటే అసలు ఇది చాలా బాగుంది. అండ్ మేమైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ అదేవిధంగా అన్ని తీసుకోమంట. సో చాలా బాగుంది బర్డ్స్ షో అయితే మాత్రం. ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్తే ఈ బర్డ్స్ షోని మాత్రం అసలు మిస్ చేయకండి. ఇది కొద్దిగా భయపడుతుంది, చెప్పాను కదా, ఇది అంతగా ట్రైన్ అవ్వలేదు అంటే ఇంకా కూడా. బట్ ఇదైతే చాలా బాగుంది. నాకు అన్నిటికంటే ఈ బర్డ్ చాలా బాగా నచ్చింది అనమాట. అసలు గరుడు పక్షి అంటాం కదా, సో అలాగా. ఇక్కడ యూకేలో మనకి మేకలు అన్ని వెంతే. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మేకలు చూడడం. ఎందుకంటే మేకల్ని నేను అసలు చూడలేదు యూకేలో. గొర్రెలను అయితే చూసాను. షెఫీల్డ్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఒక ఫార్మ్స్ కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ వచ్చేసి అన్ని గొర్రెలే పెంచుతున్నారు. అండ్ ఇప్పుడు చూసేది వచ్చేసి గొర్రె లైక్ షీప్స్ అంటారు కదా, సో అవన్నమాట. వీటి నుంచి వచ్చిన ఆ ఊళ్ళని తీసుకొని మనకి స్వెటర్స్, బ్లాంకెట్స్, అవి ఇవి డ్యూయెట్స్ అన్ని రెడీ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇదైతే ఫుల్ బొచ్చుతో ఉంది చూడండి. అండ్ లైక్ సో దీన్ని ట్రిమ్ చేసేసి మొత్తం దాన్ని ప్రొడక్షన్ కి పంపించి ప్రాసెసింగ్ యూనిట్స్ కి అక్కడ ప్రాసెస్ చేస్తారు. సో అది వేరే పార్ట్లండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మేము మెజారిటీ చూసింది ఏంటంటే బర్డ్స్. ఈ పార్క్ లో కూడా మొత్తం అంతా బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి పార్క్ యాక్చువల్ గా, సో కాబట్టి మెజారిటీ అన్ని బర్డ్స్ అనమాట. అందుకనేసి నేను మళ్ళీ యాడ్ చేయలేదు, ఎందుకంటే మొన్న వెళ్ళిన వీడియోలో కూడా ఆ జూలో కూడా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ బోర్ కొడుతుంది కదా అని చెప్పని సో నేను మళ్ళీ యాడ్ చేయకుండా ఉన్నాను. ఇది వచ్చేసి బ్లాక్ రెడ్ ముక్కున్న కాకి అనమాట. అండ్ అదేవిధంగా ఈ బర్డ్స్ చూడండి, అసలు ఇవి బొమ్మలు అనుకున్నామంట, ఎందుకంటే అసలు కదలను కూడా కదలట్లేదు. అండ్ ఇప్పుడు ఏదైతే నెక్ తో మీకు అలా మట్టి తీసుకొని ఉందో సో అది వచ్చేసి గుడ్ల మీద కూర్చోంది. సో ఇవేంటంటే గుడ్లని అలాగ మట్టిలో పెట్టుకుని అలా కూర్చుంటుంది అంటే దాని చుట్టూ నెక్స్ట్ లాగా అలా కట్టుకుంటది అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు ఇచ్చిన డిస్ప్లేలో రాసి పెట్టున్నారు అనమాట. అండ్ సో డే కూడా ఇది హ్యాచ్ అవుతుంది ఎగ్ అనేసి అని.
అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అన్ని నిల్చొని ఉన్నాయి, అది ఒకటే ఎందుకు కూర్చొని ఉందా అని డౌట్ వేసింది అనమాట. సో దానికి ఒక పేరు కూడా ఉందన్నమాట. సో దాన్ని అలాగా దాని చుట్టూ అలా గూడు కట్టుకుంటూ ఉంటుంది అనేసి అని అన్నారు. అండ్ ఈ పార్క్ లో కూడా పెంగ్విన్స్ ఉన్నాయి. సో చూడండి, పెంగ్విన్స్ ఇలా నడుస్తున్నాయి. అంటార్కిటికాలో ఉండే పెంగ్విన్స్ వేరు, ఈ పెంగ్విన్స్ వేరు అనమాట. సో అవి వచ్చేసి ఆ వెదర్ కి తగ్గట్టు గ్రో అయి ఉంటది. ఇవి వచ్చేసి ఇక్కడ ఈ వెదర్ కి తగ్గట్టు ఇక్కడ గ్రో అయింది అనమాట. అండ్ మొత్తం తిరగగానే మాకు ఆకలి వేయడం వల్ల సో రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము, బ్రిటిష్ రెస్టారెంట్ అనమాట. సో ఇలా ఉంటది అనమాట వీళ్ళ బ్రేక్ఫాస్ట్. అందుకనేసి వీళ్ళ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ ట్రై చేయము, జస్ట్ బ్రెడ్ చీజ్ అనమాట, ఆనియన్, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద పొటాటోని దాన్ని ఎలా చెప్పాలి, లైక్ ఓవెన్ లో పెట్టేసి దాన్ని స్మాష్ చేసేసి చేస్తారు, అంతే, ఇంకేం ఉండదు. సో ఇదే వీళ్ళు తినే బేసిక్ గా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవెన్ వీళ్ళకి డిన్నర్ కూడా ఆల్మోస్ట్ అన్ని వీళ్ళ ఫుడ్స్ ఇలాగా ఉంటాయి. సో అవి తినలేం కాబట్టి మనకు దీంట్లోనే మినీ ట్రైన్ అన్నమాట, చాలా చిన్నదిగా ఉంది ట్రైన్. సో అలా తిరుగుదామని చెప్పని ఎక్కాము. సో బాగుంది అనమాట, చిన్న ట్రైన్. అండ్ మొత్తం 2 ట్రిప్స్ అంటే ఐ మీన్ లైక్ 2 రౌండ్స్ అనమాట. అలా తీసుకెళ్ళి అసలు ఫస్ట్ రౌండ్ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, సెకండ్ రౌండ్ కి ఎప్పుడు వచ్చామో కూడా తెలియదు. నేనైతే వీడియోస్ తీసుకునే దాంట్లోనే ఉన్నాను. ఈ మినీ ట్రైన్ కి కూడా మనకు ఒక టన్నల్ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో నుంచి లైటింగ్స్ పెట్టి అలా తీసుకొచ్చారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం అనమాట, టన్నల్ లో నుంచి వచ్చినట్టుగా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు టనల్ లో వెళ్ళినట్టే లేదు, మొత్తం అంతా లైటింగ్స్ ఉంది. సో మొత్తానికి బాగుంది అనమాట ఎక్స్పీరియన్స్. సో వెళ్ళొచ్చు, ఒకసారి ఎక్కచ్చు, అలా తిరిగినట్టు ఉంటది, మొత్తం అంతా చూసినట్టు ఉంటుంది. సో పిల్లలకైతే బాగుంటది, అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కచ్చు. ఈ చిన్న చిన్న ట్రాక్ లో కూడా వాళ్ళు మళ్ళీ వీటికి క్రాసింగ్స్ అనేది రకరకాలు పెట్టారనమాట. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీరు కూడా ఇప్పుడు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. సో బాగుంటది, ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఈ పక్షి వెరైటీగా ఉంది, అసలు దీనికి ఇన్ని ముక్కలు ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు. ఒకటి వచ్చి తల మీద ఒక ముక్కు ఉంది, మామూలుగా ఒక ముక్కు ఉంది. ఇది వచ్చేసి రెడ్ పాండా అంట. ఇది అసలు పాండా లాగే లేదు నాకైతే అసలు చూడడానికి. ఏందో అసలు దాని మీద అలా పడుకొని ఉంది, కింద దిగట్లేదు. ఇంకా ఇది ఒక్కటి కింద తిరుగుతాం చూడండి. సో చూసింది చూడండి. హలో గైస్, సో డే 3 లో పార్ట్ కి కంటిన్యూషన్. మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి రిసార్ట్ లోనే సో మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట, ఇండోర్ది కాకపోతే. సో దీనికి ఏంటంటే మనకి అన్ని హౌసెస్ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి పర్టికులర్ టైం అనేది మనం బుక్ చేసుకోవాలన్నమాట స్లాట్. ఆ స్లాట్ని బుక్ చేసుకున్న బట్టి మనకి దాంట్లో వాటర్ అనేది చేంజ్ చేస్తూ నీట్గా ఫిల్ చేస్తారన్నమాట. వాటర్ అనేది క్లీన్ చేసేసి నీట్గా ఫిల్ చేసి పెట్టేస్తారు. సో మనకి ఇచ్చిన టైం ప్రకారం మనం వెళ్తే వాటర్ అనేది ప్యూర్గా క్లీన్గా ఉంటుంది. సో వెళ్ళేసి ఇప్పుడు ఎంజాయ్ చూద్దాము రండి. వీళ్ళిద్దరే వేసుకున్నారు, నేను వచ్చి నేను బీచ్లో వేసుకున్నాను అనమాట. ఫిట్ టవల్స్ తీసుకెళ్తున్నాం. అదే స్విమ్మింగ్ పూల్లో మునిగేసి వచ్చి ఇలా నిల్చుకొని ఉన్నాం ఎండకి. యాక్చువల్గా లోపల ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలౌ చేయలేదన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి నేను కవర్ చేయలేదు. నేనైతే స్విమ్మింగ్ పూల్ ఆడేసిన తర్వాత షర్ట్ అవి తీసేసి బయట ఎండకు ఆరబెట్టేసి ఇంకా అలాగా ఎండలో కూర్చొని ఉన్నాను. ఇంకా అదే విధంగా ఆకలేసింది అనమాట. సో ఇక్కడే మనకి 8 బాల్ పూల్ కూడా గేమ్ కూడా ఉంది. సో ఇంకా గేమ్ కూడా ఆడేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఫుడ్ తినేసి అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాం.